నమ్మాడు, వచ్చాడు, దేవుడు బిడ్డనిచ్చాడు. అరే ఆ బిడ్డను తీసుకెళ్ళి మోరియా పర్వతం మీద పెట్టు, నాకు బలి ఇవ్వమన్నాడు. ఏమన్నాడు? అబ్బా నా వల్ల కాదండి, లేక లేక పుట్టాడండి. 75వ సంవత్సరంలో నీతో తిరుగుతూ ఉంటే 100వ సంవత్సరంలో బిడ్డ ఇచ్చావు, 25 ఏళ్ళ విశ్వాసానికి కలిగిన నా బిడ్డ, అబ్బా నేను ఇస్తానా అన్నాడా? అల్లా తీసుకెళ్ళి ఏం చేశాడు? క్రియారూపంగా అక్కడ పెట్టాడంట. ఇప్పుడు ఏమైపోయాడు? ఆయన విశ్వాసములో పరిపూర్ణుడైపోయాడు. ఆమెన్ హల్లెలూయా. అంటే పరిపూర్ణమైన విశ్వాసము నీలో ఉంటే, నువ్వు వాక్యానికి ప్రతిబింబించేవాడిగా ఉంటే, అవలంబించేవాడిగా ఉంటే, నువ్వు ఇప్పుడు ఏమవుతున్నావు? విశ్వాసంలో పరిపూర్ణుడు. ఇప్పుడు నీ విశ్వాసం ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. ఆమెన్ హల్లెలూయా. ఈరోజు నీలో విశ్వాసం ఉండి నువ్వు ప్రార్థిస్తే ఏమవుతుంది? అద్భుతం జరుగుతుంది. ఆయన ఏమన్నాడంటే, ఇంకా ఎంత గొప్పగిచ్చంటే, నువ్వు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే నేను చేశాను కదా కార్యాలు, ఆ కార్యాలు కాదు దానికన్నా ఎక్కువ చేస్తావు. ఆమెన్ హల్లెలూయా.